హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడు నేను మా బ్రదర్ కలిసి ముంబైకి వెళ్తున్నాం అనమాట. ముంబైలో ద బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఒకటి జరుగుతుంది. సో వాళ్ళు ఎవరు కాదు, గన్స్ అండ్ రోజెస్ 19th బ్యాండ్ రాక్ స్టార్స్ అనమాట. సో వాళ్ళు లాస్ట్ విజిట్ వచ్చేసి మన 2012లో వచ్చారు మన ఇండియాకి. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. సో గాయస్, ఇంకా మా బ్రదర్ కూడా అయితే వచ్చేసారనమాట. ఇంకా మేమైతే ట్రైన్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వీళ్ళందరూ మిగిలిపోయిన బెడ్షీట్లన్నీ నా సీటీ దగ్గరే పెట్టేసినట్టున్నారు. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ తీసి ఇప్పుడు నీట్గా సెట్ చేసుకుని ఇంకైతే పడుకుని పోవాలి. సో రేపు ఆఫ్టర్నూన్ కల్లా మేమైతే రీచ్ అయిపోతాం ముంబైకి. సో గాయస్, నేనైతే ఫస్ట్ టైం వడాపావ్ ట్రై చేస్తున్నాను అనమాట. టేస్ట్ వచ్చేసి ఓకే ఇష్యూ ఉంది, అంటే ఎప్పుడు అలవాట్లేదు కాబట్టి నాకు కొంచెం కొత్తగా ఉంది తినడానికి. బట్ ఓకే గాయ్స్, చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లొకేషన్ అంతా. ఇప్పుడు వచ్చేసి మనం లూనావాలా నుంచి ముంబైకి అయితే ట్రావెల్ అవుతున్నాం కదా. సో మధ్యలో అనమాట ఆల్మోస్ట్ మేము 1 hour నుంచి కేవ్స్లోనే ట్రావెల్ చేస్తున్నాం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు చూడడానికి. సో నేను మీకోసం అని చెప్పి ఒక చిన్న సినిమాటిక్ లాగా అయితే వీడియో తీసాను, చూడండి. मेरा फलसफा कंधे पे मेरा बस्ता चला मैं जहाँ ले चला मुझे रास्ता बूंदों पे नहीं गहरे समंदर पे ओ, 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 इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए. మొత్తానికి ముంబైకి అయితే వచ్చేసాం మనం. ఛత్రపతి శివాజీ టెర్మినల్ అసలు ఎంత బాగుందో చూసారు. స్టేషన్ లాగా లేదు అసలు. సో ఇప్పుడే మా బ్రదర్ వచ్చేసి క్యాబ్ బుక్ చేశాను అనమాట. సో మనం అయితే క్యాబ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఆ క్యాబ్ వాడేమో మమ్మల్ని 1 kilometer చివరే ఆపేశాడు. రూమ్ ఎత్తుకోవడానికి ఒక తలకాయ నొప్పిలా తయారైంది. మా వాడు ఎక్కడ బుక్ చేశాడో తెలియట్లేదు రూమ్. ఫైనల్లీ దొరికింది. ఇంకా దూరంగా ఉన్నాయి బిల్డింగ్స్ అసలు చూడడానికి. సిటీ గెస్ట్ హౌస్. సో ఇదన్నమాట మేము స్టే చేయబోయే రూమ్. బాగుంది, డీసెంట్గా, చాలా నీట్గా అయితే ఉంది. సో మేమైతే ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి ఒక 1 hour అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేయాలి ముంబైని. నేను ఇక్కడ ముంబైలో చూస్తున్న టాలెస్ట్ బిల్డింగ్స్ అయితే నేను ఏ సిటీలో అయితే చూడలేదు. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇంత హైట్గా అయితే ఉండవు అసలు. ఇక్కడ ఎక్కడ చూసినా ఆకాశం అనుకున్న ఒక్కొక్క బిల్డింగ్స్ అసలు అవసరం. అసలు ఎలా కన్స్ట్రక్షన్ చేశారో కానీ చూస్తేనే భలే అనిపిస్తుంది అసలు. సో ఇది వచ్చేసి 200 years ఓల్డ్ చర్చ్ అంట. ముంబైలో కాదు, ఏదో ప్యారిస్లో ఉన్నట్టు ఉంది ఈ బిల్డింగ్లు అనేది. వస్తుంది ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్. వావ్, చూసిన వాళ్ళు ఎవరు అసలు దీన్ని రైల్వే స్టేషన్ అని అయితే అసలు అనుకోరు. సేమ్ ఒక పెద్ద ప్యాలెస్లా ఉంది. బాబా, కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ. నిజంగా చెప్తున్నా, సచ్ ఏ బ్యూటిఫుల్ సిటీ అసలు ముంబై అయితే. అస్సం ఉంది అసలు నాకైతే ఎక్స్పీరియన్స్.
నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు నిజంగా నేను ఏదో ప్యారిస్లోనో ఏదో యూరోప్ కంట్రీలో ఉన్నట్టు ఉంది ఇక్కడ బిల్డింగ్స్ అన్ని చూస్తుంటే. సో గాయ్స్ మనమైతే గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసాం. ఇది చూడంగానే నాకైతే ఓజీ టీజరే గుర్తొస్తుంది అనమాట. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ట్యాన్ ట్యాన్ ట్యాన్. सर बोटिंग करना है सर, यॉट पे जाना है घूमने के लिए, यॉट पे जाना सर, जाना है यॉट पे घूमने के लिए. వచ్చేది తాజ్ హోటల్, మీ అందరికి తెలిసే ఉంటుంది. టూ మచ్గా ఉంది వేడి ఈవినింగ్ అయినా సరే ముంబైలో. సో కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం సోడా తాగుతున్నా. ఇంకా लो बैटरी प्लीज चार्ज. थोड़ा ले लो ने आधा. इधर रख दे दो. లిటరలీ వాటర్లో చాట్ మసాలా వేసి తాగుతున్నట్టు ఉంది. చూడలేదండి, టూ వర్స్ట్. కడుపు అంతా చచ్చిపోయింది సోడా తాగుతుంది. స్పెషల్ రిక్షాలు అనుకుంటుంది. తిరుగు. లోపలికి వెళ్ళి బస్ స్టాపా? ఓ మై గాడ్, సో బిగ్. ఐ మీన్ సో బిగ్ బెలూన్. సో మాకైతే ఇంకా ఆకలి దంచేస్తుంది అన్నమాట, తిరుగుతూనే ఉన్నాం. సో ఇప్పుడే ఇక్కడ ఒక నియర్ బై ఒక మంచి కబాబ్స్ ప్లేస్ అయితే ఒకటి మాకు సజెస్ట్ చేశారనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సిన్స్ 1946. సో పార్సల్ అయితే అదనమాట కౌంటర్. డైనింగ్ అయితే ఇదంట. లోపలికి వెళ్ళి కూర్చోవాలి మనం. సో టేస్ట్ అయితే ఆసమ్ ఉంది అసలు. మేము చెప్పుకున్న 3 ఐటమ్స్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇంకా మేమైతే ఇప్పుడు ఒక మంచి డెజర్ట్ కోసం చూస్తున్నాము. మేము వాళ్ళనే అడిగామంట, వాళ్ళ దగ్గర డెజర్ట్స్ ఏం లేవు. సో ఒక షాప్ అయితే రికమెండ్ చేశారు. కస్టర్డ్ ఒకటి చెప్పాను, ఇంకోటి ఫిర్నీ అంట. ఇదొకటి చెప్పాను. టేస్ట్ అవుతుంది సార్ నాకు. సో డెలిషియస్. కింద పడేసుకుంటారు. చాలా బాగుంది. సో మేము ట్రై చేసిన 2 డెజర్ట్స్ అయితే సూపర్ ఉంది అసలు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పి నేను మా బ్రదర్ అయితే ఇక్కడ స్ట్రీట్స్కి అయితే వచ్చేసాం. చూద్దాం మేమేమి ఉంటాయి ఇక్కడ. నా ఫేవరెట్ ప్రింట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో గైస్
ఇప్పుడే షాపింగ్ అయితే అయింది. నేను మా బ్రదర్ పర్చేస్ చేసాం టీ-షర్ట్స్. సో మొత్తం మా ఇద్దరికి ఎక్స్పెన్సెస్ కలిపి 5500 అయితే అయింది. సో లవ్లీ. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ముంబై విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్కి అయితే రండి. Lot of stuff here, but not for the men, I guess. पता वो ऊपर जो था वही The Goa stuff ला मतलब एक दे दो, जो बेस्ट है आप दे दो. कौन सा है इसका नाम क्या है? कलकत्ता स्वीट. कलकत्ता स्वीट. So delicious. बता रहा था पीछे वाला 400 आएगा ये लोग. తీసుకు ఏం కావాలి? సరిపోద్దురా ఇదైతే ఎక్కువ అయిపోద్దా? ఎక్సెల్లే అంతే. ఇక ఎక్సెల్లే కదా. నా నార్మల్గా నైట్ ప్యాంట్స్ వచ్చేసి లార్జ్ నాది. ఎక్సెల్ సరిపోతుంది. లూజ్ అవుతాం నాకు నాకు 4 सिलाई है भाई. अब कॉटन कपड़ा तुम ऐसा खींचोगे तो चाहे वो ब्रांड का लोगे ना फिर भी वो विश्वास कर सकते हैं. कुछ कैसा भी कितना है करो. प्राइस? फाइनल प्राइस बोल दो कितना? ये देखो ये सब कॉटन कपड़ा है, खींचोगे ठीक है, तो वो ठीक. तो होएगा ही. तो आप दूसरा कलर पे दिखाओ तो. कौन सा कलर चाहिए? ये ब्लैक एंड ग्रे. ये नहीं चाहिए. ये भी चाहिए. 3800. సో గాయ్స్, ఇది మన ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ అనమాట. చూసారా నైట్ టైం అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి. ఈ లైటింగ్స్ అన్నీ ఆసమ్ అసలు. టయర్డ్ చాలా అలసిపోయా గాయస్. ఏ గాయస్, రూమ్లలో బోర్ కొట్టి కాసేపు వాక్ చేద్దామని చెప్పి ఇప్పుడే రోడ్డు మీదకి వచ్చాను. సో వస్తా అంటే నాకు ఇది కనిపించింది అనమాట. జస్ట్ మా రూమ్ పక్కనే ఉంది. సరే ట్రై చేద్దామని చెప్పి మనం అడిగా మీది ఏది స్పెషల్ అది ఇమ్మని చెప్పి. చూద్దాం మనకేదో స్పెషల్ ఫలుదా చేస్తున్నాడు మన కోసం. చూసి తిన్నంత టేస్ట్ ఎలా ఉందో చెప్పి. क्या है वो स्वीट है क्या? मावा खोवा. చూస్తున్నారు కదా స్పెషల్ ఫలుదా. mau mai mau đây nào đây như đấy nhá अच्छा दिखते बाय बाय. సూపర్ అని చెప్పను కానీ బాగుంది. ఓకే. केरा कैसा तुम्हारा अच्छा दिखते. సో గైస్ ఇప్పుడే ఫలుదా అయితే తిన్నాను. ఊరికి జస్ట్ అలా వాక్ చేస్తూ ఉంటే నాకు మంచి వేడివేడిగా ఫ్రైడ్ రైస్ ఒకటి కనిపించింది. కానీ ఇక్కడ ఆల్రెడీ టైం అయిపోయినట్టుంది. పోలీసు వాళ్ళు అందరూ వచ్చేసి వెళ్ళిపో అని చెప్పి అంటున్నారు. చాలా హడావుడిగా చేసేస్తున్నారు అనమాట. పోలీసు వాళ్ళు వచ్చేసారు. షాప్ని క్లోజ్ చేస్తారు. టైం వచ్చేసి 12 అయింది. 12 o'clock మొత్తం క్లోజ్ అండి. నేను ఏదో ఒక హాఫ్ ప్లేట్ చెప్పాను ఊరికి టేస్ట్ అవుదాం అనిపించుకున్నాను. ఎప్పుడు హై క్లాసే కదా, అప్పుడప్పుడు ఇలా స్ట్రీట్ ఫుడ్ కూడా తినాలి. అప్పుడే మనకి రియల్ సిటీ టేస్ట్ అనేది తెలుసు. టేస్ట్ అయితే ఓకే ఫ్రెండ్, బాగానే ఉంది. కానీ ఏంటంటే లైట్గా దీంట్లో కొంచెం సెజ్వాన్ సాస్ అనేది చాలా ఎక్కువైంది. ఇప్పుడు కొంచెం తగ్గించుంటే టేస్ట్ అవసరం ఉండేది. అయితే ఓకే, నైస్.
స్టమక్ ఫుల్ అయిపోయింది గాయస్. నమ్మరు ఆఫ్టర్నూన్ నుంచి తింటూనే ఉన్నా నాన్ స్టాప్గా అసలు ఆపకుండా. ఆల్రెడీ ఇందాక మీకు వీడియోలో చెప్పాను కదా, మనకి రేపు చాలా బిగ్గెస్ట్ కాన్సర్ట్ ఉంది గన్స్ అండ్ రోజెస్ వాళ్ళది. సో ఇప్పుడు వెళ్ళి ఫుల్గా మనం రెస్ట్ తీసుకోవాలి. రేపు ఆఫ్టర్నూన్ 3 కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి మన వెన్యూకి. సో యా, ఎంత రెస్ట్ తీసుకుంటే రేపటికి అంత చిల్ అవ్వడానికి మనకి ఎనర్జీ ఉంటుంది. సో యా, గుడ్ నైట్ గాయస్, సీ యూ టుమారో. సో హాయ్ గైస్, ఈ టికెట్స్ అయితే మా అన్నయ్యకి కొరియర్ చేశారనమాట మా ఇంటి అడ్రస్కి. సో ఇందాకే నేను ఇవన్నీ ఓపెన్ చేసి చూసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మ్యాప్. ఇంకోటి నాకు ఒకటి క్యూఆర్ బ్యాండ్ కూడా ఒకటి ఇచ్చారనమాట. దీన్ని ఏం చేయాలంటే దీంట్లో మనం మనీ అనేది టాపప్ చేసుకోవాలి. టాపప్ చేసుకున్న తర్వాత మనం వన్స్ అక్కడ కాన్సర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఏమైనా డ్రింక్స్ కానీ ఏమైనా ఫుడ్ కానీ కావాలంటే ఇది పెట్టి అక్కడ స్కాన్ చేసుకుంటారు వాళ్ళు. సో మనీ అనేది దీంట్లో కట్ అయిపోతాయి. ఇంకా ఏదైతే రిమైనింగ్ అమౌంట్ అయితే బ్యాలెన్స్ ఉందో అది మీ కాన్సర్ట్ అంతా అయిపోయిన తర్వాత మీ అకౌంట్లోకి వితిన్ 2 to 3 వీక్స్లో రీఫండ్ అయితే అయిపోతాయని చెప్పి రాస్తుంది. సో మొత్తానికి మనమైతే వచ్చేసాం మహాలక్ష్మి రేస్ కోర్స్. ఇది లోపల ఈవెంట్. లైన్ చూసారు ఎంతమంది ఉన్నారు జనాలు. సో గాయ్స్, ద వెయిట్ ఈజ్ ఓవర్. మొత్తానికి మనమైతే కాన్సర్ట్కి అయితే వచ్చేసాం. సో గన్స్ అండ్ రోజర్ వాళ్ళ కాన్సర్ట్ అయితే కాసేపులో స్టార్ట్ అవుద్ది. దానికన్నా బిఫోర్గా మనకి గిరీష్ ప్రధాన్ అండ్ హిస్ టీమ్ అనమాట వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఒక 4 to 5 ఆల్బమ్స్ అయితే వాళ్ళది ముందు వస్తుంది. ఇంకోటి వచ్చేసి గాయస్, నేను వీడియోస్ కూడా ఎక్కువ అప్లోడ్ చేయకూడదు అనమాట, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అవుతాయి. సో అప్పటికి నేను మీకోసం అని చెప్పి నేను ఇంకా కొన్ని ఎక్కువ క్లిప్సే పెడుతున్నాను, కానీ ఆల్మోస్ట్ చాలా వరకు నేనైతే కట్ చేసే పెడతాను, మళ్ళీ ఇష్యూ అవుద్ది. ఎందుకంటే వన్స్ కాపీరైట్ కనుక పడిందంటే ఇంత నేను చేసిన వ్లాగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. యా కమాన్ గాయ్స్, సో కాసేపులో స్టార్ట్ అవుతుందన్నమాట గన్స్ అండ్ రోజెస్ వాళ్ళది. సో చూసారు కదా గాయస్, బ్లాక్ బస్టర్ లైవ్ బ్యాండ్. అసలు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు నేనైతే నా జన్మ ధన్యం అయిపోయింది. అసలు ఆసమ్, అసలు బాబా లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మాటల్లో కూడా చెప్పలేను, అంత బాగుందన్నమాట. సో ఇంక ఇప్పుడైతే క్యాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చి ఒక్క క్యాబ్ కూడా మాకు అసలు బుక్ అవ్వట్లేదు. సో గాయస్, మనమైతే దాబర్లో ఉన్నాం. దాబర్లో ఇద్ద ఫేమస్ లస్సీ అంట, చాలా బాగుందండి. ఇప్పుడు నేను మా బ్రదర్ ఆర్డర్ చేసుకున్నాం. సో నా లస్సీ అయితే రెడీ అయిపోయింది. ఇదేనా మా లస్సీ? తిండి చెప్తాను టేస్ట్ ఎలా ఉందో.
అవసరం అసలు. నేను చెప్పిన లస్సీ పేరు వచ్చేసి స్పెషల్ సామ్రాట్ లస్సీ. టేస్ట్ చాలా బాగుంది, లైట్గా పుల్లగా ఉంది. దీనిలో చాలా అంటే చాలా డ్రై ఫ్రూట్స్ వేసారు, చాలా ఐటమ్స్ అయితే వేసారు. ఈరోజు నా లాస్ట్ టైం ముంబై. నైట్ 7:35కి ఫ్లైట్ అవుతుంది. ఊరికి అలాగా తిరుగుదామని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకుని ఊరికి అలా సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ముంబైకి వచ్చి బీచ్ చూడకుండా వెళ్ళిపోతే ఎలా గైస్? సో మేము ఉన్న లొకేషన్ నుంచి నియర్ బై అయితే నాకు దాబర్ బీచ్ అని అయితే చూపించింది. సో మాకైతే ఇప్పుడు ఇంకొక 3 అవర్స్లో అయితే ఫ్లైట్ ఉంది. సో అందుకే నేను ఫాస్ట్గా వెళ్ళి ఒకసారి జస్ట్ అలా చిన్నగా షూట్ చేసేసి ఇంక వెళ్దామని అయితే అనుకుంటున్నా. చూస్తున్నారు ఇప్పుడైతే మనం దాదర్ బీచ్లో ఉన్నాం. వా ఏమన్నా వ్యూ అసలు. So pretty. Just show you the view. ట్రైన్ రెస్టారెంట్. సో ఐమ్ హెడింగ్ బ్యాక్ టు మై రూమ్. ఫ్లైట్ టైం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు 5 అయిపోయింది. 7:30కి ఫ్లైట్. సో ట్రాఫిక్లో వెళ్ళాలంటే ఈజీగా 1 అవర్ టైం పట్టు. సో గాయస్ మేమైతే ముంబై ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. సో మెక్డీలో లైట్గా ఆర్డర్ చేసుకున్నాం. Cabin crew, your seats for takeoff confirm cabin crew. సేఫ్గా ల్యాండ్ అయిపోయాం హైదరాబాద్కి. ఇట్ వాజ్ రియల్లీ నైస్ జర్నీ. ఆ కాన్సర్ట్ అయితే ఇంకా నా మైండ్లో ఉంది. ఆ గన్స్ అండ్ రోజెస్ వాళ్ళు కొట్టిన బ్యాండ్, ఆ గిటార్, ఆసమ్ అసలు. సో గాయస్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.